క్రీస్తు ఏం చేయబడాలి? అంటు కట్టబడాలి. గండము బాపను కొండకు దిగి వచ్చి కుండను పాప కుండను పగులగొట్టిన స్వామి. గండము బాపను కొండకు దిగిన కరుణామయుడ వందనం. నన్ను ధనికుని చేయను దరిద్రుడవైన ధవళాంబరుడ వందనం. పా, ఎంత చక్కటి ఇందుల రాగం! దేవునికి స్తోత్రం కలుగును గాక. బోయాజు ఏ విధముగా రూత్కి నయోమికి సమీప బంధువుడో, యేసు ప్రభు అంతకంటే మనకి సమీప బంధువు. యేసు ప్రభువుకి మించిన సమీప బంధువు నీకు నాకు ఎవరు ఉండకూడదు. మరలా చెప్తున్నా, యేసు ప్రభువుకు మించినటువంటి సమీప బంధువు నీకు నాకు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా సరే వాళ్ళు బంధువులు కాదు, రాబంధులు, పీకు తినటువంటి రాబంధులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనకు సమీప బంధువు. బోయాజు రూతుకి సమీప బంధువు. నీ కన్నుల అందము నీటి సరస్సు కుండునా, నీ ప్రేమ వంటి బంధము బంధువులకు ఉండునా. నీ కన్నుల అందము నీటి సరస్సు కుండునా, నీ ప్రేమ వంటి బంధము బంధువులకు ఉండునా. కారయా నీకు ఎవరు పోటీ, లేరయ్యా నీ ప్రేమకెవరు సాటి. కారయా నీకు ఎవరు పోటీ, లేరయ్యా నీ ప్రేమకెవరు సాటి. నన్ను రక్షించిన రత్నవర్ణుడా, నన్ను ప్రేమించిన ప్రేమ పూర్ణుడా, నన్ను మార్చేసిన పరిశుద్ధుడా, నన్ను నడిపించిన నజరేయుడా. ఆయన సమీప బంధువు. ఆయనకి మించినటువంటి బంధువు నాకైతే లేరు. మీకున్నారేమో నాకు తెలియదు. ఒకవేళ ఉన్నా సరే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మీకు బంధువులు కాదు, రాబంధులు ప్లస్ నీ భక్తికి వాళ్ళు నీ కాళ్ళకి బంధాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సమీప బంధువు ఎవరు చెప్పండి? ఇప్పుడు అబ్బాయిలు ఎవరిని ప్రేమించాలి? అమ్మాయిలు ఎవరిని ప్రేమించాలి? కారణం యేసయ్య ఎవరు? బహు ఆస్తిపరుడు, ధనవంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధముగా రూతు ఏ విధముగా బోయాజుతో అంటు కట్టబడినందువల్ల ఆశీర్వదించబడిందో, సంఘమైనటువంటి మనము 6 అంతమైపోవాలంటే 7తో ఏం చేయబడాలి? అంటు కట్టబడాలి. ఆ 7 యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధముగా 7తో అంటు కట్టబడితే ఇప్పుడు 8 మనకేమవుద్ది? సొంతం అయిపోద్ది. 8